హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి భోగి రోజు. సంక్రాంతి కలర్ అప్డేట్లో భాగంగా భోగి రోజు 13వ తారీఖు 1వ నెల 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద గెలుస్తాయి ఏంటి అనేది మన వీడియోలో ఫోటోలతో సహా క్లియర్గా కృషి ఎలా ఉండాలి, ప్రతి ఒక్క చిన్న విషయం కూడా ఈ వీడియోలో తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. వీడియో స్టార్ట్ చేయక ముందు అంటే మెంబర్స్ అందరికీ కూడా మీరు ఏ ఛానల్ అయితే చూస్తున్నారో ఈ ఛానల్ కూడా మా మా వాళ్ళదే, అంటే మా ఆవిడ చేస్తూ ఉంటుంది దీంట్లో చిన్న చిన్న వీడియోలు. నేను ఏదన్నా మన కలర్ అప్డేట్ ఛానల్లో ఏదన్నా తేడా వస్తే ఈ వీడియోలో మన ఈ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తానికి ట్రై చేస్తాను. కాబట్టి మన ఛానల్ ఈ వీడియోలు చూసే ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ కూడా ఈ మన రెండో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పటికైనా కూడా మన ఛానల్లో ఇది కూడా ఒకటి నేను ఈ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్ కూడా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట. దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కోరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని దక్షిణ దిక్కు నుంచే ఈరోజు కంపల్సరీ వదలాలా. దక్షిణ దిక్కు నుంచి కోడి నడుచుకుంటూ రావాలా. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత నక్షత్రాల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి వచ్చేసి ఆరుద్ర. ఈ ఆరుద్ర నక్షత్రం వచ్చేసి ఉదయం 10:38 వరకే జరుగుతుంది అనమాట. ఈ ఆరుద్ర నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి అనేది వన్యపడాల కోడి మీద గెలుస్తుంది. డ్యాగ్ అనేది కాకి మీద గెలుస్తుంది. పచ్చకాకి అనేది డ్యాగ మీద విజయం సాధిస్తుంది. అలాగే పిచ్చిక వన్య గౌడ్ అనేది నల్ల పొడల కోడి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం వచ్చేసి ఉదయాన్నే 10:38 వరకే జరుగుతుంది అనమాట. ఇక ఈ ఆరుద్ర నక్షత్రంలో ఓడిపోయే రంగులు గెలిచే రంగులు ఫోటోలు చూసుకున్నట్లయితే మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. గెలిచే రంగులు కోడి అనేది వన్య పొడల కోడి మీద గెలుస్తుంది అనమాట ఫస్ట్ది. తర్వాత గెలిచే రంగు, తర్వాత ఓడిపోయే రంగులు మీకు క్లియర్గా ఫోటోలో ఒక్కొక్కటి కూడా రాసి ఫోటోలతో సహా చూస్తున్నాను. ఎవ్వరికి కూడా ఎలాంటి డౌట్ ఉండకూడదని. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత 10:38 తర్వాత ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా పునర్వాస నక్షత్రం జరుగుతుంది. ఈ పునర్వాస నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కాకి అనేది కోడి మీద గెలుస్తుంది. కోడి అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది. పచ్చకాకి అనేది పెంగల మీద గెలుస్తుంది. అలాగే నెమలి అనేది డ్యాగ మీద గెలుస్తుంది. అలాగే పిచ్చికవన్ని గౌడ అనేది నల్లబోర ఎర్రబోర కోడిల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది పునర్వాస నక్షత్రం. ఇక ఈ పునర్వాస నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు లెక్క ఫోటోల విషయానికి వస్తే మీకు క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఏ కోడి ఏ రంగు మీద గెలుస్తుంది. కాకి అనేది కోడి మీద, అలాగే కోడి అనేది శుద్ధ కాకి మీద. తర్వాత మీకు ఒక్కొక్కటి కూడా ఏవైతే నేను రాసి పెట్టాను చూడండి, గెలిచే రంగుల పక్క ఓడిపోయే రంగుల పక్క. ఇదే విధంగా నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలంటే ఇలాంటి రంగులను మాత్రమే పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక మనం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్దాం. చూపుల విషయంలోకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయాన్నే 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి తెల్ల మైలాలు బాగా కోడి చూపు, బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి తెల్ల మైలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కంపల్సరీ మనం అక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి తెల్ల మైలాలను బొంగ తెలుపు, కుసి తెలుపు, లోపల మాత్రం ఇట్టి పరిస్థితులు తెలుపు ఉన్నటువంటి వాటినే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కుసి తెలుపు, బొంగ తెలుపు ఉన్నటువంటి కోడి పింగళాలు, కోడి ఎర్రమైలాలు, గోధుమ రంగు పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, కోడి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి డ్యాగలు, కోడి రసంగులు, మిరపపండు డ్యాగలు, తెల్ల కక్కెరలు, నల్ల కక్కెరలు, అలాగే కాకి పింగళాలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులకు మాత్రమే గెలిచే రంగులు అనమాట. ఇక మనకి ఫోటోల విషయానికి వస్తే ఈ రంగులన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా గెలిచే రంగులు. మీకు ఏ రంగులు అయితే వీడియోలో కనిపిస్తున్నాయో ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఈ రంగులన్నీ కూడా
విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఎట్టి పరిస్థితుల్లో మనం దెబ్బలాట ఆడుకోవాలంటే ఇలాంటి రంగులు మాత్రమే పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఈ గెలిచే రంగులు ఉన్నాయి కదా, ఈ గెలిచే రంగులు ఎత్తుకెళ్ళి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఈ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలన్నమాట. ఇక ఇవి ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే రంగులకి గట్టి కుసి అనేది గట్టి కుసి ఉన్నటువంటి కాకిడాగ పర్లాలు, నెమలి పర్లాలు, నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, పచ్చకాకి డేగలు, ఎర్ర పశ్చిమ గల నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, 9 వన్ని కాకులు, పశ్చిమ గల కాకులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు మీకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులను ఈ టైమింగ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించొద్దు. ఇలాంటి రంగులను కనుక మనం ఈ టైమ్స్లో ఉపయోగించాము అంటే లాస్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగుల్ని పెట్టద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ గట్టి కాకిడాగలు లేదంటే పచ్చకాకిడాగలు, గట్టి కాకిడాగలైనా కూడా పచ్చకాకిడాగలైనా కూడా ఈ టైమ్స్లో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ వీటికి ఎక్కడ కోడి చూపు చిట్రెక్కలో కానీ తోకలో కానీ తెలుపు ఉండకూడదు. బొంగ తెలుపు, కుసి తెలుపు అసలు ఉండకూడదు. అలాంటి గట్టి కాకిడాగలను కానీ లేదంటే పచ్చకాకి డాగలను కానీ ఈ టైమ్స్లో ముసుక్కి లేదా జొల్లుకు పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచారండి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కుసి నలుపు ఉండాలా. కంపల్సరీ కుసి నలుపు ఉన్నటువంటి ఎరుపుకు మించిన కాకిడాగలు, గట్టి కాకులు, పశ్చిమ గల కాకులు, 9 వన్ని కాకులు, సేతువాలకి కళ్ళు కాళ్ళు నలుపు, కంపల్సరీ నలుపు ఉండాలి. అలాంటివి అయితే వన్ సైడ్గా పందిందేస్తాయి. తర్వాత నల్లమూట్ల సేతువాలు, శుద్ధ డేగలు, నల్ల డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు అనమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మీకు వీడియోలో ఆల్రెడీ ఒక్కొక్క దానికి మీకు అర్థమయ్యే విధంగా ఫోటో అనేది నేను పెట్టాను చూడండి. చిన్న చిన్న రంగులతో కూడా ఎక్కడ కాకిడాగలకు కానీ పచ్చకాకులకు కానీ కోడి చూపు అనేది లేదు. సేతువాలు చూడండి, కళ్ళు కాళ్ళు నలుపు ఉన్నటువంటి సేతువాలు, లేదంటే నల్లబొట్టల సేతువాలు చూడండి, క్లియర్గా అలాగే ఉండాలి. అలాంటివి అయితే మీకు వన్ సైడ్ అనమాట, వన్ సైడ్గా పందిందేస్తాయి ఈ టైమింగ్స్లో. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం గెలిచే రంగులు. ఇక ఈ రంగులన్నింటినీ కూడా మనం చూపులకి పెట్టుకోవాలి అంటే చాలా సింపుల్గా పందెం గెలవచ్చు. చూపులు పెట్టుకుంటే చూపులు కూడా మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే కుసి తెలుపు ఉన్నటువంటి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి తెల్ల నెమళ్ళ మీద, కోడి నెమళ్ళ మీద, కోడి మైలాల మీద, తెల్ల మైలాల మీద, గౌడి నెమళ్ళ మీద, కోడి నెమల పింగళాల మీద, కోడి రసంగుల మీద, అలాగే కోడి డేగల మీద, ఎర్ర డేగల మీద, శుద్ధ నెమళ్ళ మీద, తెల్ల కక్కెల మీద, నెమల కక్కెల మీద, ఇలాంటి వాటి మీద పెట్టుకుంటే వన్ సైడ్గా పందెం వస్తుంది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఫోటోలు. నేను ఒక్క ఫోటో కాదు, ఒక్కొక్క దానికి మ్యాక్సిమం ఎన్ని అయితే పెట్టగలనో అన్ని ఫోటోలు పెట్టాను. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఈ రంగులన్నింటినీ కూడా ఉపయోగించకూడదు. గెలిచే రంగులను పెట్టుకోవాలి. ఎత్తుకొచ్చి ఈ రంగుల మీద పెట్టుకుంటే వన్ సైడ్గా పందెం వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేప్పటికి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు ఉంటాయి కదా, పైన ఎర్ర పశ్చిమ ఉండాలి. అలాంటి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కోడి చూపు ఉండకూడదు. ఒక్క తెలుపు ఎంట్రుక కానీ లేదంటే బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ ఉండకూడదు ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలకి. అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోండి. మళ్ళీ ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి మాత్రం మసర కుసి ఉండాలి. మసర కుసి ఉన్నటువంటి పిచ్చుకొన్న గౌడి నెమళ్ళు, పింగళ నెమళ్ళు, గౌడి నెమళ్ళు, చింతపెక్కల డేగలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, గౌడ అబ్బరాసులు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, నెమల డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలిచే రంగులు అనమాట. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలుస్తాయి. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద చూపిస్తున్నానండి. ఫస్ట్ 2 కూడా ముసుగు పెట్టుకునే రంగులు. అలాంటి రంగులు మీ దగ్గర ఉంటే ముసుగు పెట్టుకోవచ్చు. ఇక మిగతా రంగులన్నీ కూడా చూపులకు కనుక మనం ఉపయోగించుకుంటే డ్యామ్ షూర్గా వన్ సైడ్గా దెబ్బలాట అనేది గెలిచే అవకాశం ఉంటుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి అనమాట ఈ రంగులన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ రంగుల్ని ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోండి. ఈ రంగులను కూడా ఇంకా మనం సింపుల్గా గెలవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి తెలుపు ఉన్నటువంటి బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకి డేగల మీద, కోడి కాకుల మీద,
కోడి మైలాల మీద, తెల్ల మైలాల మీద, గట్టి కాకుల మీద, బూడిద రంగు మైలాల మీద, నల్లకట్టు రసంగుల మీద, నల్ల మైలాల మీద, కోడి ఎర్ర మైలాల మీద, పచ్చకాకుల మీద, పచ్చకాకి డేగల మీద, అలాగే గట్టి కాకుల మీద కనుక పెట్టుకుంటే సింపుల్గా వన్ సైడ్గా పందెం అనేది గెలిచే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే ఈ టైమింగ్స్లో మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోతాయి. ఇలాంటి రంగులను అసలు మీరు ఈ టైమింగ్స్లో ఉపయోగించొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి రసంగులు వాటికి బొంగ తెలుపు, కుసి తెలుపు అనేది డ్యామ్ షూర్గా ఉండాలి, కంపల్సరీ ఉండాలి. కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి రసంగులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం ముసుగు పెట్టుకునే రంగులు, అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవాలి. వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి మిరపపండు డేగలు, కోడి డేగలు, కోడి మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు, బొంగ తెలుపు ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, నెమలి డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, అలాగే తెల్ల కక్కెరలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లోనే మాత్రమే గెలుస్తాయి అన్నమాట ఈ రంగులు. ఇక మనం ఓడిపోయే రంగులలోకి వెళ్ళకపోయే ముందు గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూద్దాం. మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ 2 రంగుల్ని ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు అనమాట. అలాంటి రంగులు ఉంటే ముసుగు కూడా పెట్టుకోవచ్చు. ఇక తర్వాత రంగులన్నీ కూడా చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు అనమాట. ఓన్లీ వీటిని చూపుల్లో మాత్రమే పెట్టుకోవాలా. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు వస్తాయి చూడండి. ఈ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుస్తీ నలుపు ఉన్నటువంటి కుస్తీ నలుపు మ్యాక్సిమం ఈ రంగులన్నిటికీ కూడా కుస్తీ నలుపు ఉండాలి. కాళ్ళు నలుపు ఉన్నటువంటి సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, 9 కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, గట్టి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, అలాగే సేతువాలు. ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. మీకు వీడియోలో ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగుల్ని ఈ టైమ్స్లో మీరు ఉపయోగించొద్దు. నేను ఫస్ట్ చూపించాను కదా ఫోటోల్లో, అలాంటి రంగులు ఈ రంగుల మీద పెట్టుకుంటే వన్ సైడ్గా అనేది గెలవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి నున్నబోర కాకి నెమల్లో తోకలో ఒక్క ఈక తెలుపు ఉండాలా. అలాంటి నున్నబోర కాకి నెమలను కనుక ముసుగు పెట్టుకుంటే ఈ టైమింగ్స్లో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక దాని తర్వాత కోడికాకి, నున్నబోర కోడికాకి కూడా ఈ టైమింగ్స్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. కోడికాకి కూడా ఒక ఈక లేదంటే 2 ఈకలు తోకలో తెలుపు ఉండాలా. ఈ 2 రంగులను కూడా మనం ముసుగు పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కుసి నెలుపు, ఒక ఈక లేదా 2 ఈకలో చిట్టెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపు ఉన్నటువంటి నల్ల సవలాలు, గట్టి కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, పశ్చిమగల కాకులు, పాల సేతువాలు, పశ్చిమ లేని పాల సేతువాలు అనమాట. గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, పచ్చకాకులు, నల్ల కాకులు, కాకిడాగలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి అన్నమాట ఈ రంగులు. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు అనమాట. ఫస్ట్ 2 రంగులు ముసుగు అని రాసి ఉన్నాను చూడండి. వాటిని మీరు ఈ టైమ్స్లో ముసుగు అయినా కూడా ఉపయోగించుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక మిగతావన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు అనమాట. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ మసర మసర కుసి ఉండాలన్నమాట. మసర కుసి ఉన్నటువంటి డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, గౌడు మైలాలు, చింతపిక్కల డేగలు, గంధం బొట్ల సేతువాలు, ఎర్ర బొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి తెల్ల మైలాలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. నేను ఫస్ట్ గెలిచే రంగుల ఫోటోలు చూపించాను కదా, ఆ గెలిచే రంగులను ఇప్పుడు నేను ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు చూపిస్తున్నాను. ఈ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకోండి. కనపడుతుంది కదా, ఈ ఓడిపోయే రంగులు అనమాట ఈ టైమ్స్లో. ఈ రంగులు మాత్రం పెట్టుకున్నారు అంటే మనం కంపల్సరీ గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. ఈ ఓడిపోయే రంగులను మొత్తం ఈ టైమింగ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించొద్దు. ఈ రంగులను ఉపయోగించినట్లయితే మనకి లాస్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి.
ఎట్టి పరిస్థితుల్లో నేను ఫస్ట్ చూపించిన ఫోటోల్లో ఉన్న కోళ్ళను ఈ రంగుల మాత్రమే పెట్టుకోండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్దాం. నైట్ టైమింగ్స్లో ఏంటంటే 6 గంటల నుంచి 7 గంటల వరకు గ్యాప్ ఉంది, ఒక గంట. ఆ గంట ఏంటంటే ఫస్ట్ అంటే 4 గంటల నుంచి 6 గంటలకు మధ్య కాలంలో గెలిచే రంగులైనా కొట్టచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇవైనా కూడా ఇప్పుడు ఈ 7 గంటల నుంచి 8:30 వరకు చెప్తున్నాను, ఇవైనా కూడా కొట్టవచ్చు. అంటే గెలిచే అవకాశాలు రెండింటికి సమానంగా ఉంటాయి అన్నమాట. కనుక మనం గ్రౌండ్లో ఉంటే మాత్రం ఏవి గెలుస్తుంది ఏంటి అనేది క్లియర్గా చెప్పగలం. ఇప్పుడు ఇలా వీడియోలో చెప్పాలంటే కొంచెం కష్టమైంది. ఓకే ఫ్రెండ్స్, దాన్ని అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి చూపు గల చింతపిక్కల డ్యాగలు, ఇక్కడ బాగా కోడి చూపు ఉన్నటువంటి చింతపిక్కల డ్యాగలు అనేవి అన్ని రంగుల మీద గెలిచిన రంగులు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి డ్యాగలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి గోధుమ రంగు పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, నల్లకట్ట రసంగులు, సేతువాలు, కాకి పింగళాలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే రంగులు అన్నమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. ఫస్ట్ కోడి చూపిస్తున్నా చూడండి, అవి ఈ ఫస్ట్ 2 కోళ్ళు మాత్రం ముసుగు పెట్టుకునే రంగులు. తర్వాత ఈ మొత్తము కూడా చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. మీకు ఏ రంగులు అయితే ఫోటోల్లో కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు. చూపులు కూడా ఏంటి మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఈ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకి నెమళ్ళు, నెమల డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, పచ్చకాకులు, అలాగే ఎర్ర నెమలి అబ్బరాసులు, కోడి చూపు లేని డ్యాగలు, శుద్ధ నెమళ్ళు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి క్లియర్గా, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ పచ్చకాకి డ్యాగలు, కాళ్ళు నలుపు ఉన్నటువంటి పచ్చకాకి డ్యాగలు, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, అలాంటివన్నీ ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. అలాంటి వాటిని మాత్రం మనం అక్కడ ముసుగు పెట్టుకోవాలి. వాటి తర్వాత గెలిచేటప్పటికి ఎరుపుకు మించిన కాకి డ్యాగలు, గట్టి కాకి డ్యాగలు, పచ్చకాకులు, గట్టి కాకులు, శుద్ధ డ్యాగలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఇక ఈ ఫోటోలు గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మీకు వీడియోలో ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు. మ్యాక్సిమం ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోవచ్చు, కానీ చూపులకు మాత్రం ఉపయోగించుకోవాలి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఇక ఓడిపోయే రంగుల యొక్క పేర్ల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ తెల్ల నెమళ్ళు, కోడి మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, తెల్ల కక్కెరలు, నెమలి కక్కెరలు, అలాగే కోడి డ్యాగలు, రసంగి డ్యాగలు, ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ గౌడ్ నెమళ్ళు, ఇక్కడ గౌడ్ నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకొని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం గౌడ్ నెమళ్ళకి బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ అసలు ఉండకూడదు. అలాంటి గౌడ్ నెమళ్ళు మాత్రం ముసుగు పెట్టుకోవాలి. వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పిచ్చుకోని గౌడ్ నెమళ్ళు, పింగళ నెమళ్ళు, శుద్ధ డ్యాగలు, నెమల డ్యాగలు, ఎర్ర పచ్చని గల నెమల పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపించే రంగులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మీరు కంపల్సరీ ఉపయోగించుకోవచ్చు. ఈ రంగులన్నీ కూడా గెలిచే రంగులు. కానీ మనం పర్టికులర్గా వీటిని ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కోడి రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకి డ్యాగలు, కోడి డ్యాగలు, నల్లకట్టు రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క పేర్ల విషయానికి ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. మీకు ఫోటోల్లో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్న రంగులు.
కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మీరు ఉపయోగించవద్దు ఈ టైమింగ్స్లో. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి నైటు రాత్రిపూట అనమాట. రాత్రిపూట 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన చెప్పి కోడి డ్యాగులు లేదంటే కోడి రసంగులు. ఇక్కడ కూడా కోడి డ్యాగులు కోడి రసంగులే చాలా అంటే చాలా మంచి రంగులు అనమాట. ఇక ఈ రంగులు తరువాత చూపులు గెలిచే రంగు చెప్పి కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ డ్యాగలు, గేరువాలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, తెలుపు గల ఎర్ర నెమళ్ళు, గరుడ మైలాలు, ఎర్ర కక్కెళ్ళు. ఈ రంగులన్నీ కూడా చూపులు గెలిచే రంగులు. ఇక ఈ గెలిచే రంగులు యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. స్క్రీన్ మీద ఏ రంగులైతే ఎలాంటి రంగులైతే మీకు కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనం దెబ్బలాట ఆడుకోవాలంటే ఇలాంటి రంగులను మాత్రమే పెట్టుకోవాలా. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ సేతువాలు, గట్టి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, పశ్చిమగల సేతువాలు, 9 వన్నె కాకులు, నల్లకట్ట అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఫోటోలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులు ఈ టైమ్స్లో ఉపయోగించవద్దు. ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు. తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ శుద్ధమైన కాకినేమలు. ఇక్కడ శుద్ధమైన కాకినేమలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ కాకినేమలను శుద్ధమైన కాకినేమలని ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్ల సవలాలు, కోడి కాకులు, పచ్చకాకి నెమల్లో, బాగా పశ్చిమగల కాకులు, పచ్చకాకి డ్యాగలు, నల్ల కాకులు, 9 వన్నె కాకులు, కాకి డ్యాగలు, శుద్ధ నెమళ్ళు ఇలాంటి రంగులు అన్నమాట. ఆల్రెడీ మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులు మనం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులను కనుక పెట్టుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. కంపల్సరీ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇంకా మనకు సింపుల్గా రావాలి అంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఈ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక ఫస్ట్ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే గంధం బొట్ల సేతువాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డ్యాగలు, ఎర్రబొట్ల సేతువాలు, డ్యాగ పింగళాలు, ఎర్ర కక్కెళ్ళు, చింతపిక్కల డ్యాగలు, అలాగే కోడి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద నీట్గా కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులు అన్నమాట. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి ఫోటోలు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ రంగులన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోకుండా ఉంటే టైమ్స్లో చాలా మంచిది. ఓకే.